ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తనలు 121 అధ్యాయము 5వ వచనం. కీర్తనలు 121:5. యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఎవరమ్మా మనల్ని కాపాడేది? దేవుడే మనల్ని కాపాడుతాడు. నువ్వు ఏ స్థలంలో ఉండినా, ఎటువంటి ఉపద్రవంలో ఉన్నా, ఎటువంటి గండము నిన్ను ఆవరిస్తున్నా, ఆ గండము నుంచి, ఆ ఉపద్రవము నుంచి, ఆ కష్టము నుంచి, ఆ బాధ నుంచి తప్పించేవాడు, కాపాడేవాడు దేవుడు, మన యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే ఇర్మియా గ్రంథము 40వ అధ్యాయము 4వ వచనం. ఇర్మియా 44లో చూస్తే, 40వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, నేను నిన్ను భద్రముగా కాపాడేదను. ఏ విధంగా? భద్రముగా అంటే జాగ్రత్తగా. ఆయన జాగ్రత్తగా మనల్ని కాచి కాపాడే దేవుడు. ఒకవేళ పిల్లలు హాస్టల్లో ఉన్నారేమో, పిల్లలు ఉద్యోగ విషయంలో దూరంగా ఉన్నారేమో, నువ్వు బాధపడుతున్నావేమో వాళ్ళ విషయంలో. దేవుని బిడ్డ, నిన్ను, నీ పిల్లలను, నీ కుటుంబాన్ని ఆయన ఏం చేస్తాడంటమ్మా? భద్రముగా కాపాడుతాడంట. నిన్ను కాపాడుతాడు, నీ పిల్లలను కాపాడుతాడు, నిన్ను కాపాడుతాడు, నీ భర్తను కాపాడుతాడు. దేవుని బిడ్డ, ప్రతి విషయంలో నిన్ను కాపాడుతాడు. నీ యొక్క ఆదాయాన్ని కాపాడుతాడు, నిన్ను కాపాడుతాడు, నీ ఆరోగ్యాన్ని కాపాడుతాడు. తప్పకుండా దేవుడు ఆయన తన కృపలో మనల్ని అందరినీ భద్రముగా కాచి కాపాడే దేవుడు కనుక నువ్వు నీ పిల్లల గురించి చింతించవద్దు, నీ భర్త గురించి చింతించవద్దు, నీ ఆరోగ్యం గురించి చింతించవద్దు, నీ ఆదాయం గురించి చింతించవద్దు. నీకు కలిగిన దేనిని బట్టి కూడా నువ్వు చింతించి బాధపడే అవసరము లేదు. నీ చింత యావత్తునంతా కూడా ఆయన మీద వేయమంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డ, ఆయన నిన్ను కాపాడే దేవుడు, నిన్ను భద్రముగా కాపాడుతాను అంటున్నాడు. కాబట్టి భద్రముగా, జాగ్రత్తగా కాపాడే దేవుడు నీకున్నప్పుడు నువ్వు ధైర్యం కలిగి ముందుకు సాగు. దేవుడి కొద్ది మాటలు మన ఆత్మ వెలుకై దీవించను గాక. ప్రభా, నీకు స్తోత్రం నాయన. ఎంతమంది అయితే బిడ్డలు ప్రభా నాయన భయభీతులతో ఉంటున్నారో వారందరినీ ప్రభా మీరు కాపాడుతాను అంటున్నావు. నువ్వు కాపాడే దేవుడు. అందులో ప్రభా నువ్వు భద్రముగా కాపాడుతాను అంటున్నావు. కాబట్టి ప్రతి బిడ్డ విశ్వాసముతో ముందుకు సాగుటకు, నీ మీద ఆనుకొని ప్రభా నాయన భద్రపరచబట్టకు, నీ కృపల్లో, నీ రెక్కల నీళ్ళలో భద్రపరచబట్టకు నీ కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.